చాలామంది కాకరకాయ కూర అంటేనే తినరు. అలాంటి వాళ్ళకు ఈ రెసిపీ చేసి చూడండి, చాలా హ్యాపీగా తింటారు. అంత బాగుంటుంది, అస్సలు చేదే ఉండదు. కాకరకాయ కూర కోసం ఫస్ట్ మనము కాకరకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా నిమ్మకాయ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కాకరకాయలను ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాని మీద మూత పెట్టి ఒక 10 నుంచి 15 మినిట్స్ వరకు వదిలేయాలి. 15 మినిట్స్ తర్వాత కాకరకాయలోంచి ఇలా చేదంతా బయటకు వస్తుంది. ఈ చేదునంతా ఇలా తీసేయాలి. ఇలా ఈ రసాన్ని తీసేయడం వల్ల కాకరకాయ కూర అస్సలు చేదు ఉండదు. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, అస్సలు చేదు ఉండదు. ఇలా చేదునంతా తీసేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా కాకరకాయలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకు చేదు అనేది ఉండదు. తర్వాత ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఫ్రై అయిన తర్వాత అంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఏగనివ్వాలి. బాగా ఏగిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు అట్లా వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకొని అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకొని దాని మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత అందులో 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, కొద్దిగా కస్తూరి మేతి వేసుకోవాలి. ఇలా కస్తూరి మేతి వేయడం వల్ల బాగా టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. అంతే, కాకరకాయ కూర రెడీ అవుతుంది. ఇలా ట్రై చేసి పెట్టండి. కాకరకాయ కూర తినని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని